ఓం శాంతి 20వ తారీఖు 5వ నెల 2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు తండ్రి నుండి భక్తికి ఫలితం తీసుకునేందుకు వచ్చారు. ఎవరు ఎక్కువగా భక్తి చేసి ఉంటారో ద్వాపరయుగం స్టార్టింగ్ నుంచి వారే జ్ఞానంలో ముందుకు వెళ్తారు. ప్రశ్న: కలియుగ రాజ్యంలో అవసరమైన ఏ ఇరువురు సత్యుగ రాజ్యంలో అవసరం ఉండరు? జవాబు: కలియుగ రాజ్యంలో ఒకటి మంత్రి, 2 గురువుల అవసరం ఉంటుంది. సత్యుగంలో వీరిరువురు ఉండరు. అక్కడ ఎవరి సలహాను తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే సత్యుగ రాజ్యం సంగమ యుగంలో తండ్రి శ్రీమతము ద్వారా స్థాపన అవుతుంది. మీకు లభించే శ్రీమతము 21 తరాల వరకు కొనసాగుతుంది. అంతేకాక అందరూ సద్గతిలో ఉంటారు కనుక గురువుల అవసరం కూడా ఉండదు. ఓం శాంతి. ఓం శాంతి అనగా అర్థం ఏంటి? స్వధర్మంలో కూర్చోండి, లేక స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చుంటే శాంతిలో కూర్చుంటారు. దీనినే స్వధర్మంలో కూర్చోవడం అని అంటారు. భగవాను వాచ: స్వధర్మంలో కూర్చోండి, మీ తండ్రి కూర్చొని మిమ్మలను చదివిస్తూ ఉన్నారు. అనంతమైన తండ్రి అనంతమైన చదువును చదివిస్తారు. ఎందుకంటే తండ్రి అపారమైన సుఖంనిచ్చేవారు. చదువు ద్వారా సుఖం లభిస్తుంది కదా. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. మిమ్మలను వజ్ర సమానంగా చేసేందుకు అనంతమైన తండ్రి వచ్చారు. వజ్ర సమానంగా దేవి దేవతలే ఉంటారు. అలా ఎప్పుడు తయారవుతారు? ఇంత ఉన్నతమైన పురుషోత్తములుగా ఎలా తయారయ్యారు? ఇది ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ తెలిపించలేరు. ప్రజాపిత బ్రహ్మ పిల్లలైన మీరు బ్రాహ్మణులు, మళ్ళీ మీరే దేవతలుగా అవ్వాలి. బ్రాహ్మణులకు పిలక ఉంటుంది, మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. మీరు ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి, శరీర సంబంధ వంశావళి కాదు. కలియుగంలోని వారంతా శరీర సంబంధం వారు. సాధువుల, సన్యాసులు, ఋషులు, మునులు మొదలైన వారంతా ద్వాపరయుగం నుండి కుక వంశావళి, శరీర సంబంధం కలిగిన వారిగా అయ్యారు. ఇప్పుడు కేవలం బ్రహ్మ కుమార్ కుమారులైన మీరు మాత్రమే ముఖ వంశావళిగా అయ్యారు. బ్రహ్మ ముఖము ద్వారా జ్ఞానం విని మీరు ముఖ వంశావళి అయ్యారు. ఈ బ్రాహ్మణ కులం సర్వోత్తమమైన కులం, దేవతల కంటే ఉత్తమమైనది. ఎందుకంటే మిమ్మలను చదివించేందుకు మానవుల నుండి దేవతలుగా తయారు చేసే తండ్రి వచ్చారు. వారు కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎందుకంటే భక్తి మార్గంలోని వారు ఇక్కడకు రానే రారు. ఇక్కడికి వచ్చేవారు జ్ఞాన మార్గానికి చెందినవారు. అనంతమైన తండ్రి నుండి భక్తికి ఫలితం తీసుకునేందుకు మీరు ఇక్కడికి వస్తారు. ఇప్పుడు భక్తికి ఫలితం ఎవరు తీసుకుంటారు? ఎవరైతే అందరికంటే ఎక్కువ భక్తి చేసి ఉంటారో వారే రాతి బుద్ధి నుండి పారసు బుద్ధిగా అవుతారు. వారే వచ్చి జ్ఞానం తీసుకుంటారు. ఎందుకంటే భక్తికి ఫలితం స్వయం భగవంతుడే వచ్చి ఇవ్వవలసి ఉంటుంది. ఇవి చాలా బాగా అర్థం చేసుకునే విషయాలు. ఇప్పుడు మీరు కలియుగం నుండి సత్యుగంలోని వారిగా వికారుల నుండి నిర్వికారులుగా అవుతారు, అనగా పురుషోత్తములుగా అవుతారు. ఇటువంటి లక్ష్మీనారాయణల వలె తయారయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. వీరు భగవాన్, భగవతి, లక్ష్మీ నారాయణ కనుక వీరిని తప్పకుండా భగవంతుడే చదివిస్తారు అంతిమ జన్మలో. భగవాను వాచ: కానీ భగవంతుడు అని ఎవరిని అంటారు? భగవంతుడు ఒక్కరే. వందల వేల సంఖ్యలో భగవంతులు ఉండరు. రాయి రప్పలలో, మట్టిలో ఉండరు. తండ్రి ఎవరో తెలియని కారణంగా భారతదేశం ఎంతో నిరుపేదగా అయింది. భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేదని ఇప్పుడు పిల్లలకు తెలుసు. వీరి పిల్లలు మొదలైన వారంతా రాజధానికి అధికారులుగా ఉండేవారు. రాజధానికి అధికారులుగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. అది ఇప్పుడు లేదు కదా. భారతదేశంలో వీరి రాజ్యం ఉండేది. దేవీ దేవతల రాజధాని ఉన్నప్పుడు సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఉండేవారు. అప్పుడు ఏ ఇతర ధర్మము ఉండేది కాదు. ఇప్పుడు అనేక ఇతర ధర్మాలు ఉన్నాయి, కానీ ఈ ధర్మం లేనే లేదు. ఈ ధర్మమే పునాది. దీనిని కాండం అని కూడా అంటారు. ఇప్పుడు మానవ సృష్టి రూపీ వృక్షానికి కాండం ఏదైతే ఉందో అది పూర్తిగా కాలిపోయింది. మిగిలినవన్నీ అలాగే నిలిచి ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన వాని ఆయువు కూడా పూర్తి అవుతుంది.
ఇది మానవ సృష్టి రూపి వెరైటీ వృక్షం. భిన్న భిన్న నామ రూప దేశ కాలాలు అనేకమున్నాయి కదా. ఇది చాలా విశాలమైన వృక్షం, కల్పకల్పము ఈ వృక్షం, సృష్టి వృక్షం శిథిలావస్థకు చేరుకొని తమో ప్రధానమైపోతుంది. అప్పుడు మళ్ళీ నేనే వస్తాను అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. బాబా పతితులమైన మమ్ములను మీరు వచ్చి పావనంగా చేయమని పిలిచారు. అంటే ద్వాపరయుగం నుండి పిలుస్తూనే ఉన్నాం. ఓ పతిత పావన అన్నప్పుడు నిరాకార తండ్రి ఒక్కరే గుర్తు వస్తారు. సాకారంలో ఉన్నవారు ఎప్పుడూ గుర్తుకు రారు. పతిత పావనుడు సద్గతి దాత ఒకే ఒక్కరు. సత్యుగం ఉన్నప్పుడు మీరు సద్గతిలో ఉండేవారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో కూర్చొని ఉన్నారు. మిగిలిన వారంతా కలియుగంలో ఉన్నారు. మీరు పురుషోత్తమ సంగమ యుగంలో కూర్చున్నారు. ఉత్తమోత్తమ పురుషుడు లేక అత్యంత ఉన్నతులు అని ఒక్క భగవంతుడికి మాత్రమే గాయనం ఉంది. మీ పేరు ఉన్నతమే, మీ ధామము, మీరు నివసించే స్థానము ఉన్నతమే అని పాడతారు. వారు అత్యంత ఉన్నత స్థానమైన పరంధామంలో ఉంటారు. ఇది అర్థం చేసుకోవడం చాలా సులభం. సత్య త్రేత ద్వాపర కలియుగాల తర్వాత ఇది సంగమ యుగం. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. డ్రామాలో ఈ భక్తి మార్గం కూడా తయారయ్యే ఉంది. అంతేకాని బాబా ఈ భక్తి మార్గం అసలు ఎందుకు తయారు చేశారు అని అడగరాదు. ఇది అనాదిగా ఉండనే ఉంది. నేను ఇప్పుడు కూర్చొని మీకు మొత్తం ఈ డ్రామా రహస్యాన్ని అంతా అర్థం చేయిస్తాను. నేనే తయారు చేశాను అంటే ఎప్పుడు తయారు చేశారు బాబా అని అడుగుతారు. ఇది అనాది డ్రామా అని తండ్రి చెప్తున్నారు. ఎప్పుడు మొదలైంది అనే ప్రశ్నే రాదు. ఎప్పుడు ఉంది, ఉంటుంది. ఒకవేళ ఫలానా సమయంలో ప్రారంభమైంది అని తెలిపితే ఎప్పుడు సమాప్తమవుతుంది అని అడుగుతారు. అలా కానే కాదు. ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. మీరు బ్రహ్మ విష్ణు శంకరుల చిత్రాన్ని కూడా తయారు చేశారు. వీరు దేవతలు త్రిమూర్తులను చూపిస్తారు. అందులో అత్యంత ఉన్నతమైన శివుడిని చూపించరు. వారిని వేరుగా చూపిస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది. మీరు మీ రాజధానిని స్థాపన చేసుకుంటూ ఉన్నారు. రాజధానిలో అన్ని రకాల పదవులు ఉంటాయి. అధ్యక్షుడు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వీరంతా సలహా ఇచ్చేవారు. సత్యుగంలో సలహాలు ఇచ్చేవారు అవసరమే లేదు. ఇప్పుడు మీకు లభించే సలహా లేక శ్రీమతం అవినాశిగా అయిపోతుంది. ఇప్పుడు సలహాలు ఇచ్చువారు ఎంతమంది ఉన్నారో చూడండి. అనేక మంది ఉన్నారు. డబ్బు ఖర్చు చేసి మినిస్టర్లు మొదలైన వారిగా అవుతారు. వీరంతా సలహాలు ఇచ్చువారు. వీరు లంచం తీసుకుంటూ ఉన్నారు, చాలా తినేస్తూ ఉన్నారు అని స్వయంగా ప్రభుత్వం కూడా అంటుంది. ఇది అయిందే కలియుగం. అక్కడ ఇటువంటివేవి ఉండవు. మంత్రి మొదలైన వారి అవసరం ఉండదు. ఈ మతం 21 జన్మలు కొనసాగుతుంది. మీకు సద్గతి అవుతుంది. అక్కడ గురువుల అవసరం కూడా ఉండదు. సత్యుగంలో గురువులు ఉండరు, మంత్రులు ఉండరు. ఇప్పుడు మీకు 21 తరాలకు 21 వృద్ధాప్యాలకు అవినాశి శ్రీమతం లభిస్తుంది. వృద్ధాప్యంలో శరీరాన్ని వదిలి మళ్ళీ బాలుడిగా అవుతారు. సర్పం ఎలాగైతే ఒక తొడుగును వదిలి మరొకటి తీసుకుంటుందో అలా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. జంతువుల ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. మనుషులలో ఏ తెలివి కొంచెం కూడా లేదు. ఎందుకంటే రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. మీరు బ్రాహ్మణ బ్రాహ్మణీలని తండ్రి తన మధురాతి మధురమైన పిల్లలకు తెలుపుతూ ఉన్నారు. సిక్కుల గ్రంథములు కూడా చదువుతారు, వింటారు. మలిన వస్త్రాలను శుభ్రపరిచేందుకు పరమాత్మ వస్తారు అని భగవంతుణ్ణి గూర్చే అంటారు. భగవంతుణ్ణి పిలుస్తారు. మీరు వచ్చి మలిన వస్త్రాలను అనగా ఆత్మలైన మమ్ములను శుభ్రపరచండి అని. ఆత్మలైన మా అందరి తండ్రి మీరు వచ్చి మా వస్త్రాలను శుభ్రపరచండి. శరీరాలను శుభ్రపరిచేందుకు కాదు, ఆత్మలనే శుభ్రపరుస్తారు. ఎందుకంటే ఆత్మనే పతితమైపోయింది. పతితాత్మలను వచ్చి పావనంగా చేయమని అంటారు. అందువలన తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలారా, నేను ఇక్కడికి రావాల్సి పడుతుంది. నేను ఒక్కరినే జ్ఞాన సాగరుడను, పవిత్రత సాగరుడను. మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకుంటారు. హద్దు తండ్రి, శరీర తండ్రి నుండి పరిమిత ఆస్తి మాత్రమే లభిస్తుంది. హద్దు వారసత్వంలో చాలా దుఃఖం ఉంది. అందుకే అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది. తండ్రి చెప్తున్నారు, మీకు అత్యంత పెద్ద శత్రువు పంచవికారాల రావణుడు. ఈ రావణుడు ఆది మధ్య అంత్యాలు దుఃఖం ఇస్తాడు.
ఓ మధురమైన పిల్లలారా, ఒకవేళ ఈ జన్మలో బ్రాహ్మణులుగా అయ్యి కామమును జయిస్తే జగత్తును జయించిన వారిగా అవుతారు. మీరు దేవతలుగా అయ్యేందుకు పవిత్రతను ధారణ చేస్తారు. మీరు ఆది సనాతన దేవి దేవతా ధర్మమును స్థాపన చేసేందుకు వచ్చారు. ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఇందులో పురుషార్థం చేసి పావనంగా అవ్వాలి. కల్పకృతం ఎవరు పావనంగా అయ్యారో వారే సూర్యవంశ చంద్రవంశ కుటుంబంలోకి తప్పకుండా వస్తారు. సమయం పడుతుంది కదా. తండ్రి చాలా సులభమైన యుక్తులు తెలుపుతారు. ఇప్పుడు ఆ తండ్రికి పిల్లలుగా ఏమో అయ్యారు. ఇప్పుడు ఇక్కడకు మీరు ఎవరి వద్దకు వచ్చారు? వారు నిరాకారులు. వారు బ్రహ్మ శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మలో కూడా అంతిమ సమయం అని స్వయం తండ్రే తెలుపుతూ ఉన్నారు. కావున ఇది అన్నిటికంటే పురాతన శరీరం. నేను వచ్చేది పాత రావణాసుర ప్రపంచంలో అనేక శరీరాలు తీసుకొని తన జన్మల గురించి తనకే తెలియని వారి శరీరంలో ప్రవేశిస్తాను. ఇది ఇతడి అనేక జన్మల అంతిమ జన్మ. ఇతని వానప్రస్థ అవస్థలో నేను ప్రవేశిస్తాను. సదా వానప్రస్థ అవస్థలోనే గురువులను ఆశ్రయిస్తారు. 60 సంవత్సరాలు వస్తే దెబ్బలు తగులుతాయి అని అంటారు కదా. అంటే మానసికంగా ఆర్థికంగా అనేక విధాలుగా. ఇంట్లో ఉంటే పిల్లల కర్ర దెబ్బలు తగులుతాయి. అందుకే ఇంటి నుండి పారిపోండి అని అంటారు. తండ్రిని లాఠీ కర్రతో కొట్టేందుకు కూడా వెనుకాడని పిల్లలు ఉంటారు. ఇతడు మరణిస్తే మాకు ఇతడి ధనం లభిస్తుంది అని కూడా అంటారు. వానప్రస్థులకు అనేక సత్సంగాలు ఉంటాయి. ఇప్పుడు సర్వుల సద్గతి దాత ఒక్కరేనని, వారు సంగం యుగంలోనే వస్తారని మీకు తెలుసు. సత్యుగంలో మీరు సద్గతిలో ఉన్నప్పుడు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. వీరిని సర్వుల సద్గతి దాత అని అంటారు. తండ్రి తప్ప మరెవ్వరూ సద్గతి దాతగా అవ్వలేరు. ఇతరులెవ్వరిని స్త్రీ అని కూడా అనరాదు, శ్రేష్టమైన వారు అని. స్త్రీ స్త్రీ శ్రేష్టాతి శ్రేష్టమైన వారు అని అసలే అనరాదు. స్త్రీ అనగా శ్రేష్ఠులు, శ్రేష్టంగా ఉన్నవారు దేవతలు మాత్రమే. వారిని శ్రీ లక్ష్మి శ్రేష్టమైన లక్ష్మి, శ్రీ నారాయణ శ్రేష్టమైన నారాయణ అని అంటారు. అయితే వారిని అంత శ్రేష్టంగా తయారు చేసేదెవరు? శ్రీ శ్రీ శివబాబా, శ్రేష్టాతి శ్రేష్ఠుడైన శివబాబా. వారిని శ్రీ శ్రీ అనే పిలవాలి. కావున తండ్రి మనం చేసిన తప్పులన్నీ రుజువు చేసి తెలుపుతున్నారు. మీరు అనేక మంది గురువులను ఆశ్రయించారు. మళ్ళీ ఇదే విధంగా జరుగుతుంది. మీరు మళ్ళీ అదే గురువులు మొదలైన వారిని ఆశ్రయిస్తారు. చక్రం మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. మీరు స్వర్గంలో ఉన్నప్పుడు సుఖధామంలో ఉంటారు. అక్కడ పవిత్రత, సుఖశాంతులు అన్నీ ఉంటాయి. అక్కడ జగడాలు మొదలైనవి ఉండవు. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. భలే సత్యుగానికి లక్షల సంవత్సరాలని అంటారు. లక్షల సంవత్సరాల మాటే లేదు అని తండ్రి చెప్తున్నారు. దీనిని గురించి తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. శరీరం ధరించి పాత్ర చేస్తారు అని కూడా అంటారు. అలా అన్నప్పుడు ఇది ఒక నాటకం అవుతుంది కదా. నాటకంలోని ముఖ్య పాత్రధారులెవరు? ఈ ప్రశ్న అడిగితే ఎవ్వరూ జవాబు చెప్పలేరు. ఈ బేహద్దు డ్రామా పేను వలె చాలా నెమ్మదిగా ఎలా నడుస్తూ ఉందో పిల్లలైనా మీకు తెలుసు. టిక్ టిక్ అని నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యమైన వారు, అత్యంత ఉన్నతులైన వారు శివబాబా. వారే వచ్చి అంతా తెలిపించి సర్వులకు సద్గతినిస్తారు. సత్యుగంలో ఇతరులెవ్వరూ ఉండరు. చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఆ కొద్ది మంది ఎవరైతే ఉంటారో వారు అందరికంటే ఎక్కువగా భక్తి చేసి ఉంటారు. ప్రదర్శనలోకి లేక మ్యూజియంలోకి వచ్చిన వారు కూడా చాలా భక్తి చేసిన వారే. మొదటి రకం వారు శివుడి భక్తి చేసిన వారు. దానిని అవ్యభిచారి భక్తి, ఒక్క శివుడినే భక్తి చేయడాన్ని అవ్యభిచారి భక్తి అంటారు. ఆ తర్వాత అనేక మందిని భక్తి చేస్తారు. భక్తి చేసి వ్యభిచార భక్తులుగా అయిపోతారు. ఇప్పుడు పూర్తిగా తమో ప్రధాన భక్తిగా అయింది. మొదట సతో ప్రధాన భక్తి ఉండేది. తర్వాత మెట్లు దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా అయిపోయారు. ఇటువంటి పరిస్థితిలోనే తండ్రి అందరినీ సతో ప్రధానంగా చేసేందుకు వస్తారు. ఈ బేహద్దు డ్రామాను గురించి కూడా మీరు ఇప్పుడే తెలుసుకున్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్,
అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకునేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఇప్పుడు పవిత్రత వారసత్వంను తీసుకోండి అనగా కామజీతులుగా అయితే జగత్ జీతులుగా అవుతారు. సెకండ్ పాయింట్, అనంతమైన తండ్రి వద్ద చదువుకొని స్వయాన్ని గవ్వ నుండి వజ్ర సమానంగా తయారు చేసుకోవాలి. బేహద్దు సుఖాన్ని తీసుకోవాలి. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే ఆ తండ్రి ఇప్పుడు మా సన్ముఖంలో ఉన్నారు. ఇప్పుడు ఇది మన సర్వోత్తమ బ్రాహ్మణ కులము అన్న నష ఉండాలి. వరదానము, జ్ఞాన సంపన్న దాతలుగా అయ్యి సర్వ ఆత్మల పట్ల శుభ చింతకులుగా అయ్యే శ్రేష్ఠ సేవాధారీ భవ. శుభ చింతకులుగా అయ్యేందుకు విశేషమైన ఆధారం, ఇతరుల పట్ల మనము శుభచింతకులు కావడం అంటే వారికి మంచి జరగాలి అని. దానికి ఆధారము శుభ చింతన. ఎవరైతే వ్యర్థ చింతన లేక పరచింతన చేస్తారో వారు శుభచింతకులుగా అవ్వలేరు. శుభచింతక్ మణుల వద్ద శుభచింతన యొక్క శక్తిశాలి ఖజానా సదా నిండి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా శుభచింతన అంటే మురళి యొక్క చింతన అని కూడా బాబా చెప్తారు. మంచి విషయాలను గురించి సదా మననం చేస్తూ ఉండాలి, జ్ఞాన విషయాలను, అది శుభచింతన. ఎవరైతే ఎక్కువ ఈ విషయాల్లోనే విచారణలోనే ఉంటారో వారు ఇతరుల పట్ల కూడా శుభచింత కంటే మంచిని ఆలోచన చేయగలరు. ఇతరుల పట్ల కూడా అంటే వారికి మంచి జరగాలి అని కానీ మనసా సేవ చేయడం కానీ ఈ విధంగా నిండుగా ఉన్న కారణంగానే ఏది శుభచింతన, ఇతరుల పట్ల శుభచింతకులుగా అవ్వగలరు. శుభచింతకులు అనగా సర్వజ్ఞాన రత్నాలతో నిండుగా ఉండేవారు. ఇటువంటి జ్ఞాన సంపన్న దాతలే నడుస్తూ తిరుగుతూ ప్రతి ఒక్కరి సేవ చేసి శ్రేష్ఠ సేవాదారులుగా అవుతారు. స్లోగన్, విశ్వరాజ్య అధికారులుగా అవ్వాలి అంటే విశ్వ పరివర్తన కార్యంలో ఇప్పుడు నిమిత్తులుగా అవ్వండి. అవ్యక్త ఇషారా. సదా సంతుష్టంగా ప్రసన్నంగా ఉండటానికి మహాదాని అయ్యి ఖుషి ఖజానాను దానం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా దుఃఖం యొక్క అవిద్య కలిగిన వారు కానీ మీరు సుఖసాగరుడు తండ్రి నుండి ప్రాప్తి చేసుకున్న అధికారము ద్వారా దుఃఖ పరిస్థితులలో కూడా వాక్ మీటా డ్రామా, వాక్ ప్రతి ఒక్క పాత్రధారి యొక్క పార్ట్, ఈ నాలెడ్జ్ యొక్క వెలుగు ద్వారా అధికారం యొక్క ఖుషి ద్వారా మీకు దుఃఖము కలిగిన సుఖంలోకి పరివర్తన చేసుకోవాలి. అధికారంతో సుఖం యొక్క స్థితిలో ఉండటానికి దుఃఖం యొక్క అంధకారాన్ని పరివర్తన చేసి మాస్టర్ సుఖదాతలయ్యి స్వయం సుఖం యొక్క ఊయలలో ఊగుతూ ఇతరులకు కూడా సుఖ వైబ్రేషన్స్ ఇవ్వటానికి నిమిత్తంగా కండి. ఓం శాంతి.